విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఇలాంటి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. మనకి న్యూయార్క్ సిటీ అందరికీ తెలిసి ఉంటుంది. సో 2009 లో న్యూయార్క్ లో 2 మేజర్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ JFK అని, ఇంకొకటి లగాడియా ఎయిర్పోర్ట్ అని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఫేమస్ అనమాట, చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో 2009 జనవరి టైంలో ఒక ఫ్లైట్ లగాడియా నుంచి బయలుదేరింది, షార్లెట్ నార్త్ కెరోలినా వైపు బయలుదేరింది. ఆ ఫ్లైట్ జస్ట్ టేక్ ఆఫ్ అయిన లెస్ దెన్ అరౌండ్ 1 minute, అంటే అరౌండ్ 2000-3000 feet హైట్ ఉన్న టైంలోనే ఆ పైలట్ అంటే కో పైలట్, అది ఫస్ట్ టైం హీస్ ఫ్లయింగ్ ఎయిర్ బస్ అనమాట. ఆ ఎయిర్ బస్ అతనికి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎయిర్ బస్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. సో అతను సెటిల్ అవుతున్నాడు, జస్ట్ 1 minute కూడా అవ్వలేదు తను టేక్ ఆఫ్ చేసి. సో అటువంటి టైంలో మెయిన్ పైలట్ తను ఎవరైనా చూసి ఏదో పక్షులు వస్తున్నట్లే చూసుకో అన్నాడు. ఇంతలోనే పెద్ద పక్షుల గుంపు వచ్చింది. ఆ ఫ్లైట్ మొత్తం అన్ని వైపులా దానికి యాక్సిడెంట్ అయిపోయింది. 2 ఇంజన్స్ లో కూడా ఫ్లైట్స్ వెళ్ళడం జరిగిపోయింది. 2 ఇంజన్స్ కూడా బ్రేక్ అవడం అయిపోయింది విత్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. సో వెంటనే ఈ మెయిన్ పైలట్ ఎవరు ఉన్నారో చెల్సీ సల్లీ అంటారు అనమాట, సలెన్బర్గర్. సో హీ టుక్ ద కంట్రోల్ ఇమీడియట్లీ. వెంటనే మనకి ATC టవర్ కి ఇన్ఫార్మ్ చేశారు దెర్ ఇస్ ఎమర్జెన్సీ అని. సో వాళ్ళు వీ హావ్ కమింగ్ బ్యాక్, సో నేను మళ్ళీ వచ్చి వెంటనే ల్యాండ్ అవుతామని చెప్పారు. సో దే ఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్. కానీ వీళ్ళు చూస్తే చాలా తక్కువ హైట్ లో ఉన్నారు. సో దే ఆర్ స్టిల్ ఫ్లయింగ్ ఆన్ మన్హాటన్ పైన, న్యూయార్క్ సిటీ పైన అంటే ఎలా ఉంటుంది. సో యూ కెనాట్ ఇమాజిన్. సో తను చెప్పాడు మేము అంత దూరం వచ్చే అవకాశం లేదు, పక్కన వేరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే న్యూయార్క్ సిటీ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ అని ఫ్లో అవుతూ ఉంటుంది. సో 2 స్టేట్స్ కి మధ్యలో బార్డర్ లో. సో తను ఏంటో హడ్సన్ రివర్ పైగా వెళ్తూ ఉన్నాడు. సో తను చెప్పాడు ఓకే ఇటు న్యూయార్క్ రావడం కష్టం, పక్కనే న్యూజెర్సీలో ఇంకో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ఆ రెండిట్లో ఎక్కడో దగ్గర ప్లాన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళు వెంటనే అరేంజ్మెంట్స్ చేసేస్తారు. సో దిస్ గై సేస్ ఓకే ఐఎమ్ ప్రిపేరింగ్ టు గో దట్ సైడ్. కానీ అప్పటికే అర్థమైపోయింది ఇది ఇంకా అంత హైట్ ఉంది, అంత దూరం కూడా పోలేనని. సో వెంటనే తను చూస్తాడు, అటు ఇటు చూస్తే కింద పెద్ద రివర్ కనిపిస్తూ ఉంది. సో వితౌట్ ఇమీడియట్ చెప్తాడు ఐఎమ్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద రివర్. డిచ్చింగ్ అంటారు అనమాట, ల్యాండింగ్ అంటే వాటర్ లో డిచ్చింగ్ అంటారు. సో నేను రివర్ లోకి వెళ్ళిపోతున్నానని చెప్తారు. సో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే లోపే ఈ ట్రైస్ దట్. సో ప్రపంచంలో అంతకుముందు చరిత్రలో 1-2 సార్లు మాత్రమే జరిగింది, బట్ హీ నోస్ దట్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే. ఇప్పుడు ఆ టైంలో ఆ కెప్టెన్ కి, ఆ పైలట్ కి ఉన్న ఆలోచనలు ఏంటి? ఇప్పుడు 150 మంది ప్యాసింజర్లు ఉన్నారు, 5 150 మంది లైఫ్స్, కొన్ని $1 million ఎయిర్ క్రాఫ్ట్, అది కొత్త ఎయిర్ బస్ అప్పుడప్పుడే కొంచెం ఫేమస్ అవుతుంది, అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్, తన ఉద్యోగం. ఈ అమెరికాలో ఎలా ఉంటుందంటే ఏవియేషన్ లో ఏ చిన్న ఇష్యూ జరిగినా వాళ్ళు పెద్ద కమిటీ వేసి కొన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అవన్నీ ఫేస్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి మైండ్ లో. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది భద్రత, ఈ ప్యాసింజర్స్ ని కాపాడాలి. ఇంకోటి పొరపాటున ఎక్కడన్నా రోడ్డుపై క్రాష్ అయింది అనుకోండి ఫ్లైట్, మాన్హాటన్ అనే సిటీలో కొన్ని వేల మంది జనాలు ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. సో ద డ్యామేజ్ విల్ బి మచ్ మోర్. సో ఆ టైంలో హీ హాస్ టు టేక్ ఎ డెసిషన్ ఇమీడియట్ గా, నేను ఐ డిచ్డ్ ఆన్ టు ద హడ్సన్ రివర్. అది కూడా రివర్ లో ల్యాండ్ అయినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఒక స్పెసిఫిక్ యాంగిల్ లో మాత్రమే దిగాలి, లేకపోతే మొత్తం క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇది ఆ టైంలో అతను డెసిషన్ తీసుకుని ఇన్ఫార్మ్ చేసి చేశాడు. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ నుంచి ఈ డిచ్చింగ్ అయ్యే వరకు కూడా ఇదంతా ప్రాసెస్ లెస్ దెన్ 5 minutes. విత్ ఇన్ 5 minutes లో వీళ్ళు టేక్ ఆఫ్ అవ్వడము, పక్షులు వచ్చి గుద్దడము, వీళ్ళు టవర్ తో కమ్యూనికేట్ చేయడం, అటు వస్తున్నాము ఇటు వస్తున్నాము, ఇవన్నీ జరిగి చివరికి వాటర్ లో డిచ్ అయ్యేసరికి 5 minutes లోపు జరిగింది. సో ఆలోచించండి, మనకి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇలా మామూలుగా ఈ రోజుల్లో చాలా మంది అమెరికా నుంచి వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు ఎంత ఇండియాకి ఫోన్ చేసి కనుక్కొని వేస్తుంటారు, రైట్? కానీ ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనకు టైం ఉండదు. ఆ సమయంలో మనం డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి, రైట్? సో అది అనేది ఓవర్ నైట్ అనేది వచ్చేది కాదు మనకి. మొదటి నుంచి కూడా మనము ప్రాబ్లమ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మనం ఈ రోజులు ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా పిల్లలు చాలా సెన్సిటివ్, మేము వాళ్ళని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయనివ్వము, వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాము, ఎండకు కూడా పోనివ్వము, రైట్? సో వీఆర్ ఆ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉంచుతున్నాం. కానీ మనం నేర్చుకునేటప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే అంత నేర్చుకుంటాం. సో వీ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. దాన్ని కంట్రోల్ చేయకుండా మనం రెగ్యులర్గా అవసరమైతే సమస్యలు క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి మనం వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే ఇవన్నీ నేర్చుకుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మనకు అది అనుభవంతో వస్తుంది, అంతే తప్ప ఏదో కోర్సులు చేస్తానో పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్తానో ఈ ఇమోషనల్ హ్యాండింగ్ ఇవన్నీ రావండి.